ఇవాళ రథసప్తమికి ఇలా తులసికోట దగ్గర పాలు పొంగ పెట్టాను. కొత్త సెరవలో ఇట్లా నైవేద్యం చేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళి పెట్టేశాను అనమాట. సూర్యభగవాన్ కూడా హారతి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ పెట్టాను. అక్కడ గోడ మీద పెట్టినా కానీ పిల్లలు తోసేస్తాయని చెప్పి ఇక ఇంట్లో వచ్చేసి పూజ. ఇవాళ టెంకాయ దొరకలేదు ఎట్లా అనుకుంటుంటే మా ఊరు వాళ్ళు అమ్ముతుంటారు. తెస్తే అది పచ్చి టెంకాయ, దాంట్లో కొబ్బరి లేదు, అన్నీ నీళ్ళే ఉన్నాయి. కొబ్బరి కూడా ఇంకా లైట్గా ఉంది, లేత కొబ్బరి కూడా సరిగ్గా లేదు. పర్లేదులే, మరి అంత దారుణంగా అయితే ఏం లేదు. నేను టెంకాయ తెప్పడం మర్చిపోయాను, అందుకే ఇంకా ఇక్కడ తెప్పించిన. మొత్తం నీళ్ళే ఉన్నాయి సగం సిమ్ముకి. ఇక ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను, నైవేద్యం కూడా పెట్టేసి. ఈ రథసప్తమి మీరంతా ఎట్లా చేసుకున్నారు? రవ్వతో బెల్లం వేసి బుడ్డి చెరవలు, చిన్ని చెరవలు పాలు పొంగి పెట్టాను బయట. భలే క్యూట్గా ఉంది చిన్నది. ఓకే బాయ్. ఈ రథసప్తమి మీరు కూడా అందరు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే బాయ్.